నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన సత్య సంపూర్ణుడా మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణములను తిరచి సత్యములో బోధించి చీకటిని తొలగించి వెలుగును నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణను తిరచి సత్యమును బోధించి మార్గమును చూపించి వెలుగును నింపితివి. సదయుడవై నా పాదములు వర్ధిల్లనివ్వగా, సుఖపరచి దీక్షతో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు వర్ధిల్లనివ్వగా, సుఖపరచి దీక్షతో నడిపించువాడవు. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా పదివేలలోన స్తుతించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. పదివేలలోన స్తుతించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా ఉన్నతుడా ఆరాధించెదను. ఉన్నతుడా ఆరాధించెదను. ఉన్నతుడా ఉన్నతుడా ఆరాధించెదను. ఉన్నతుడా ఆరాధించెదను. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా. పరిశుద్ధుడగు మా తండ్రి, మహోన్నతుడా,
ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆసీనుడా, నీ పవిత్రమైన నామోచ్చరణ చేసి ఈ ఉదయకాల సమయంలో ఈ స్తుతి ఆరాధన మీ సన్నిధిలో చేర్చుకోండి. ఈ నామానికి మహిమ పొందండి. వాక్యోపదేశం చేస్తూ ఉండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని బిడ్డలకు దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని సందర్భంలో మనమందరం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాము. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన, మనం ఇప్పుడు చదివినటువంటి కీర్తన 96వ కీర్తన 9వ చరణాన్ని ఈ సందర్భంగా మనం చదువుదాం. పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వ భూజనులారా ఆయన సన్నిధిని వలకుడి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు ఈ చక్కటి మాటను రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి అని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుడికి ఏ విధంగా నమస్కరించాలి? ఎవరైనా పెద్దలు కనబడినప్పుడు మనస్ఫూర్తిగా మనం సెల్యూట్ చేస్తాం, మనస్ఫూర్తిగా నమస్కారం పెడతాం, మనస్ఫూర్తిగా వారికి మన విధేయులైతాం. మనం చదువుకున్నటువంటి పాఠశాలలో అధ్యాపకులు కలిసినప్పుడు, మనకు గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు మన ముందు కనబడ్డప్పుడు, అతిథులు కనబడ్డప్పుడు, నాయకులు కనబడ్డప్పుడు, గొప్పవారు కనబడ్డప్పుడు మనం తల వంచి లేక శిరము వంచి మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కారం చేస్తాం. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనం, యేసు ప్రభు రక్తము చేత కడగబడినటువంటి ప్రజలమైనటువంటి మనం ఏ విధంగా ఆయనకు నమస్కారం చేయాలి, ఏ విధంగా ఆయన సన్నిధిలో వనకాలి, ఏ విధంగా ఆయన పూజించాలి, ఏ విధంగా ఆయనకు లోబడాలి అనే విషయాలు బైబిల్లో మనం చదవగలుగుతాం. ఇప్పుడు చదివినటువంటి ఆ 96వ కీర్తన 9వ వచనంలో చూసారా, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి అని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధమైనటువంటి అలంకారం అనేది మనం ధరించుకోవాలి. మన యొక్క అలంకరణ ఏ విధంగా ఉండాలి అంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి అలంకారం అనేది మనం కలిగి ఉంటామో ప్రభు యొక్క సన్నిధానంలో అది దేవునికి ప్రియమైనదిగా, ఇష్టపూర్వకమైనదిగా ఉంటుందనేది దేవుని యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తూ ఉన్నాం. చూసారు, ఇంకొక మాట కూడా మనం చదవచ్చు. ఆ 29వ కీర్తన 2వ చరణంలో ఒక మాట మనం చదవచ్చు. 29వ కీర్తన 2వ వచనంలో ఆరోపించుడి, ప్రతిష్ఠితములగు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవునికి స్తోత్రం. చూసారా, పై వాక్యమేమో పరిశుద్ధాలంకారము అని వ్రాయబడ్డది, కింద వాక్యమేమో ప్రతిష్ఠితములగు ఆభరణములు. ప్రతిష్ఠిత చేత అంటే దేవునికి ఆ ప్రతిష్ఠిత చేయబడినటువంటి ఆభరణముల చేత మీ యొక్క ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అని దేవుని యొక్క వచనాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 29వ వాక్యాన్ని కూడా ఈ సందర్భంగా మనం చదవచ్చు. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 29వ వాక్యంలో తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. అదిగో పరిశుద్ధ అలంకారములు, ప్రతిష్ఠితములు కదా, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవునికి స్తోత్రం. చూసారా,
ఈ వాక్యాలు కూడా మనకు ఏమని తెలియపరుస్తున్నాయి అంటే, ప్రతిష్ఠితములకు ఆభరణాలు ధరించుకోండి, తర్వాత పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడమని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇంకొక రెఫరెన్స్ కూడా నేను చూపెడతాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము, దాని పక్క చాప్టర్ 20వ అధ్యాయము, 20వ అధ్యాయములో 21వ వాక్యాన్ని చదవండి. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసి యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో పరిశుద్ధాలంకారములు ధరించుకోండి, ప్రతిష్ఠితములకు ఆభరణలు ధరించుకొని దేవుని ఎదుట సాగిలపడమని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. మనకున్నటువంటి ప్రతిష్ఠితములకు ఆభరణములు, పరిశుద్ధమైనటువంటి ఆభరణములు ఏమిటి అంటే, ఒకటి ప్రార్థన, విశ్వాసము, తరువాత భక్తి, దేవుని యందు విశ్వాసము, దేవుని యందు త్యాగము, దేవుని యందు నమ్మకము, దేవుని యొక్క సన్నిధానంలో, ఇవన్నీ కూడా మనకు ప్రతిష్ఠితములకు ఆభరణముల కింద మనం తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రాలు. వినయ విధేయతలతో కూడినటువంటి యొక్క మనస్సు, పరిశుద్ధతతో కూడినటువంటి మనస్సు, దేవుని యొక్క స్తుతించేటువంటి మనస్సు, దేవుని ఆరాధించేటువంటి మనస్సు, ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో అవి ప్రతిష్ఠితములగినటువంటి ఆభరణముల కింద తీసుకోవచ్చని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే విశ్వాసము లేకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రార్థన లేకుండా, నమ్మకం లేకుండా దేవుని ఎదుట మనం సాగిలపడలేదు. వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే, మరియు పరిశుద్ధులగుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి, పరిశుద్ధమైనటువంటి నడవడిక కలిగి ఆయన ఎదుట మనం సాగిలపడాలనేదే దేవుని యొక్క వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. మనం చదివినటువంటి ఆ 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయంలో అక్కడ మరియు యెహోషాపాతు అక్కడ గొప్ప విజయాన్ని పొందుకున్నట్టుగా చూడగలుగుతున్నాం. శత్రువుల మీద వారు యుద్ధం చేయడానికి పూనుకున్నారు. అయితే శత్రువులు చాలా బలం కలిగినటువంటి వారు ఉన్నారు, శత్రువులు విస్తారమైనటువంటి ప్రజలుగా ఉన్నారు. ఆ సందర్భంలో ఆ భక్తులు అంటాడు కదా, దేవా ఇదిగో ఆ సైన్యాన్ని మేము జయించుటకు మాకు శక్తి సరిపోదయ్యా, మా బలము సరిపోదు, మేము బలహీనమైనటువంటి వ్యక్తులం, అంత బలము మాకు లేదు, అంత శక్తి మాకు లేదు, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రాలు. చూసారా ఆ మాట, ఆ రిఫరెన్స్ మీకు ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ 20వ అధ్యాయంలోనే చూడండి, ప్రభు యొక్క సన్నిధానంలో 12వ వాక్యాన్ని చదవండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిలో నిలవబడి, అప్పుడు చూసారా ఈ విధంగా వారు, అంటే ప్రభు యొక్క సన్నిధానంలో దేవునికి నమస్కరించాలి అన్నా, దేవుని ఆరాధించాలి అన్నా, దేవుడు మన పట్ల కార్యము చేయాలన్నా కానీ మనం పరిశుద్ధాలంకారములు ధరించుకోవాలి. ఏమిటి ఆ పరిశుద్ధాలంకారములు అంటే, ప్రభు యొక్క సన్నిధిలో దేవా ఆ సైన్యము జయించడానికి మాకు శక్తి సరిపోదు, అక్కడ ఒక తగ్గింపును మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. ఒక విధేయతను మనం చూడగలుగుతున్నాం, ఒక నమ్రతను చూడగలుగుతూ ఉన్నాం, దేవునికి ఒక లోబడే తత్వాన్ని చూడగలుగుతున్నాం. యెహోషాపాతు బలమైనటువంటి వ్యక్తే, ఆయన చేతిలో సైన్యం ఉన్నారు, ఆయన చేతిలో గొప్ప రథాలు రౌతులు ఉన్నాయి. అయినా కానీ తన బలం మీద ఆధారపడలేదు, తన శక్తి మీద ఆధారపడలేదు, తన జ్ఞానం మీద, తన తెలివితేటల మీద ఆధారపడలేదు. ఆయన అంటున్నాడు కదా, యెహోవా నీవే మాకు దిక్కయ్యా, నీవు తప్ప మాకెవరు లేరు అయ్యా అని ప్రభు యొక్క సన్నిధిలో అదొక పరిశుద్ధమైనటువంటి అలంకరణ, అది దేవునికి ఒక విజయంతో కూడినటువంటి అలంకరణ. ఈ విధంగా వారు ప్రార్థన చేసినప్పుడు ఆడ మనం చదివాము కదా, కనుక అక్కడ దేవుడు వారికి గొప్ప కార్యాన్ని జరిగించినట్టుగా మరియు మనం చూడగలుగుతాం అన్నమాట. ఆ సైన్యాన్ని ఓడించడానికి, ఆ సైన్యాన్ని తరిమి కొట్టడానికి దేవుడు సహాయం చేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రభు యొక్క సన్నిధిలో పరిశుద్ధాలంకారములు ధరించుకొని, అంటే ఒక వినయము, ఒక విధేయత, ఒక విశ్వాసము, ఒక నమ్మకము, ఒక నడిపింపు, ఒక పరిశుద్ధత,
ఒక యథార్థత, ఒక ప్రార్థన జీవితం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఆ ఒక పరిశుద్ధ అలంకారములని వాక్యం సెలవిస్తుంది. ప్రభు స్తోత్రం. దేవుని బిడ్డమైనటువంటి మనం ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి అలంకారములు ధరించుకొని మొట్టమొదటి ఏమి చేయాలంటే ఆయన సన్నిధిని సాగిలపడాలి అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో సాగిలపడేటువంటి వ్యక్తులముగా ఉండాలి. చూసారా, అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాము అట సాగిలపడ్డాడని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము తల ఉంచాడని వాక్యం సెలవిస్తుంది. వినరా, అబ్రహాము యొక్క మనస్సులో దేవునికి స్థలం ఇచ్చినట్టుగా చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే దేవుని దూతల్ని అబ్రహాము చూడగలిగాడో అబ్రహాము సాగిలపడ్డాడు. ఎప్పుడైతే దేవుని దూతను చూసినప్పుడు అబ్రహాము తల వచ్చినట్టుగా దేవుని వాక్యం చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా పరిశుద్ధాలంకారములని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధమైన ఆభరణములని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనం ధరించినప్పుడు, ఇవన్నీ మనకు కలిగినప్పుడు మన జీవితంలో జయం అనేది పొందగలుగుతాం. మన జీవితంలో విజయం అనేది చూడగలుగుతాం. ఒకవేళ మన యొక్క ఆ జీవితం అనేది కష్టాల బాటలు నడుస్తున్నా కానీ మనం ఒక పరిశుద్ధమైన అలంకారం ధరించుకున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మన ఓటమి పాడు చేయడు, ఓడిపోయే స్థితికి రానియడు, బలహీనమైనటువంటి వ్యక్తులుగా చేయడు. దేవుడు మనకు సహాయం చేసే వ్యక్తిగా ఉంటాడు అనేది ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. రెండవది ఏమిటంటే మనం చదువుతామన్నమాట, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అని వాక్యం సెలవిస్తుంది. 96వ కీర్తన 9వ వచనం, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అని వాక్యం సెలవిస్తుంది. వణుకుడి షవరింగ్ అన్నమాట. వణుకుట అంటే ప్రభు యొక్క సన్నిధానంలో వణికేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. చూసారా, మనిషి ఎప్పుడు వణుకుతాడు అంటే ఏదైనా భూతం కనపడినప్పుడు, ఏదైనా భయం కలిగినప్పుడు, ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, ఇవన్నీ పరిస్థితుల్లో మనిషి భయపడి వణుకుతాడమ్మా, వణకగలుగుతాడు. అయితే దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే ఆయన సన్నిధిలో మీరు వణకమని ప్రభు చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన సన్నిధిలో వణకాలి అంటే అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అంటే ప్రభు యొక్క సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు దగ్గర ఒకలాంటి యొక్క వణుకు అనేది, ఒక భయం అనేది, విన్నరా, ఒక విశ్వాసం అనేది ప్రభు దగ్గర మనం కలిగి ఉండాలి. ఏదో కామన్గా ఆయన మన దేవుడు కదా, ఆయన రక్షకుడు కదా, ఆయన ప్రార్థన ఆలకిస్తాడు కదా అనేటువంటి ఒక అవిధేయతతో ఉన్నటువంటి జీవితం మనం కలిగి ఉండదు. లేఖనం ఏమంటుంది అంటే ఆయన సన్నిధిని చెప్పండి వణకమని వాక్యం సెలవిస్తుంది. ప్రభు స్తోత్రాలు. చేస్తారు. ఒక 2-3 రిఫరెన్స్ మీకు నేను తెలియపరుస్తాను. 114వ కీర్తన 17వ వాక్యాన్ని చదవండి. 114 7వ వాక్యాన్ని చదవండి. 114 7వ వాక్యము, భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. చూసారా, వాక్యం ఏమి సెలవిస్తుంది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుమని వాక్యం సెలవిస్తుంది. భూమితో కూడా ప్రభు చెప్తున్నాడు, భూమి ప్రభు సన్నిధిని, యాకోబు సన్నిధిని వణుకుమని ప్రభు చెప్తూ ఉన్నాడు. చూసారా, 119వ కీర్తన 120వ వాక్యంలో మనం చదువుతాం. 119, 120లో, నీ భయము వలన నా శరీరము వణుకుచు ఉన్నది. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుని భయము వలన ఆయన శరీరము వణుకుచు. నిజమే, ఈ శరీరంతో ఏదైనా తప్పు చేసుకుందామనేటువంటి ఆలోచన, ఈ శరీరంతో ఏదైనా దేవునికి ఆయాసకరమైనటువంటి జరిగించినప్పుడు మన శరీరం అనేది భయపడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నేను ఒకసారి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పారు కదా, పాస్టర్ గారు చక్కగా భార్య పిల్లలం కలిసి ప్రార్థన మందిరానికి వెళ్తాం, చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుని మహిమపరుస్తామని చక్కటి వాళ్ళు సూచనలు తెలియపరిచారు. ఆ తదుపరి సాయంత్రం అయిపోయిన తర్వాత మరలా పాస్టర్ గారితో ప్రతి ఆదివారం నేను సేవలో తిరుగుతాను అని చెప్పాడు. చాలా సంతోషం అండి. అంతకంటే కావలసినటువంటిది ఏమిటి? ఆ రోజులు కష్టపడుతూ ఉన్నాం,
పనిచేస్తూ ఉన్నాం. ఆదివారం వచ్చేసరికి ఆరాధనలో కుటుంబం అంతా కూర్చుంటున్నారు. తరువాత మళ్ళీ ఆదివారం సాయంత్రం పరిచర్యలు తిరుగుతూ ఉన్నాం. చాలా సంతోషమని నేను వారిని చాలా అభినందించాను. ఆ తర్వాత కారీ పాస్టర్ గారు, నాలో ఒక అలవాటు ఉందండి, నాకు ఒక భయం ఉందండి అని చెప్తున్నాడు. ఇంకేమండి అని చెప్పిన తర్వాత ఆయన అన్నాడు కదా, ఇదిగో పాస్టర్ గారు, మరియు ఇది లేకపోతే ఇది రాదండి అని చెప్పాడు. అదేంటండి, ఇది లేకపోతే ఇది రాదంటే దానికి దీనికి సంబంధం ఏంటి అని కాస్త నాకు మళ్ళీ అట్లా వదిలిపెట్టుకుని అడిగాను. ఏమండి, అదొక బలహీనత అయిపోయింది నా జీవితంలో. దేవుని బిడ్డలు చూసారా, వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నీ భయము వలన నా శరీరము భయపడుతూ ఉంది, వణుకు పుడుతూ ఉంది. ఏదైనా తప్పు చేయాలన్నా కానీ, ఏదైనా దేవునికి ఆయాసకరమని చేయాలన్నా కానీ, దేవునికి బాధ కలిగించేది ఏది చేయాలన్నా కానీ, ఈ శరీరానికి ఏం కావాలి? వణుకు పుట్టాలి. దేవునికి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఒకసారి ఒక వ్యక్తి ఆ మందు తీసుకొని త్రాగుదాం అనుకున్నాట. వెంటనే దేవుని యొక్క పాపం అనేది మరియు ఆయన వచ్చేసి మొత్తం కూడా వణికిపోయి దాన్ని వదిలిపెట్టేశాడు. అంటే దేవుని యొక్క సరిలో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏదైనా దేవునికి నచ్చని కార్యాలు చేసేటప్పుడు మన శరీరము దేవుని పట్ల వణకాలి. అయ్యో అయ్యో, ఇది దేవుడికి ఆయాసకరమైంది కదా. చూసారా, మాషిలామణి గారని ఒక గొప్ప దైవజనుడు చనిపోయాడు. చిన్నప్పుడు నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తగింపా ఆయన రాసిన పాటలో ఒక శబ్దం ఉంది. ప్రపంచనతనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై పాటించుని మాట. బలహీనుడయ్యాడు. ప్రపంచ నటనలో ప్రావీణ్యత పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయాడంటే బలహీనమైపోయాడు. తన శరీరాన్ని పాపానికి అప్పచెప్పుకోవాలని ఒక దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి డోర్ కొడుతూ ఉన్నాడు. ఎవరో లాగినట్టు అనిపించిందట. ఎవరోలే అనుకున్నాడు. మళ్ళీ డోర్ కొట్టడం ప్రారంభం చేశాడు. మళ్ళీ ఎవరో లాగినట్టు అనిపించేసింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కూడా లేరు. మళ్ళీ ఆయన మూమెంట్ చేస్తూ ఉన్నాడు. వెంటనే ఒక హస్తం వచ్చి లాగి పడేసినట్టుగా ఆయనకు అనిపించింది. వెంటనే ఆయన శరీరంలో భయం కలిగింది. నేను చేసేది తప్పు, నా దేవుడు చూస్తూ ఉన్నాడు అనుకుని ఆ శరీరాన్ని మలినపరుచుకోకుండా, ఆ శరీరాన్ని అపవిత్రపరచకుండా దేవుని కొరకు ఆ శరీరాన్ని సమర్పించుకున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక చదవవలసిన 12వ అధ్యాయంలో మీ శరీరమును సజీవయాగముగా దేవునికి సమర్పించమని వాక్యము సెలవిస్తుంది. కీర్తనకారుడు ఆ 119, 120 వచనంలో ఏమంటున్నాడు అంటే, మరి నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. దేవునికి ఇష్టం. వణుకు పుట్టాలి. అర్థమైందా? అంబర్ దినాలన్నా వణుకు పుట్టాలి, సిగరెట్ కాల్చాలన్నా వణుకు పుట్టాలి, మందు తాగాలన్నా వణుకు పుట్టాలి, తప్పు చేయాలన్నా చెప్పండి వణుకు పుట్టాలి. స్తోత్రాలు. నా శరీరానికి వణుకు పుడుతుందయ్యా, వణుకు పుట్టాలి. సినిమా చూడాలన్నా, సీరియల్ చూడాలన్నా, దేవునికి ఆయుష్కరమైనవి, దేవునికి కోపం కలిగించేది ఏదైనా చేయాలన్నా కానీ ఈ శరీరానికి ఏం కావాలి? నా దేవుడు చూస్తున్నాడని ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలి. కీర్తనకారుడు తన జీవితంలో పడిపోయి మరలా లేచి తన జీవితాన్ని కట్టుకోగలిగాడు. తన జీవితంలో లోటుపాట్లు జరిగినాయి కాబట్టి ప్రభువు మరలా అందులోకి నేను పోకుండా నా శరీరానికి వణుకు పుడుతుందని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. చూసారా, ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుదాం. 66వ అధ్యాయము
12వ వాక్యాన్ని చదువు. 66వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. 66:2. ఎవడు దీనుడై నలిగి నా హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. చూసారా, ఎవరైతే దీనుడుగా ఉండి ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలో వణుకుతూ ఉంటారో వారినే దృష్టిస్తున్నాడు దేవుడు. ఎవడు దీనుడై నా సన్నిధిలో నా మాట విని వణుకుచూ ఉంటాడో, నా మాటలు పాటిస్తాడో, నా వాక్యాన్ని గ్రహిస్తాడో, నాకు లోబడతాడో, నా సన్నిధిలో విధేయుడైతాడో, ఇదిగో వారినే నేను దృష్టిస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు తారతమ్యాన్ని చూసేవాడు కాదు. ఆయనకు రంగు భేదం లేదు, ఆయనకు కుల భేదము లేదు, ఆయనకు వర్ణ భేదం లేదు, ఆయనకు ప్రాంతీయ భేదం లేదని దేవుని వచనాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాను. ఈ వ్యక్తి చదువుకున్నవాడు కదా, ఈ వ్యక్తి మంచి కులంలో ఉన్నవాడు కదా, ఈ వ్యక్తి జ్ఞానం ఉంది కదా, ఈ వ్యక్తి దగ్గర డబ్బు ఉంది కదా అని దేవుడు మరి మనిషి యొక్క పైరూపాన్ని చూసి లక్ష్య పెట్టేవాడు కాదు. ఆయన అంతరంగాన్ని చూసి లక్ష్య పెట్టేవాడు. ఎవడు దీనుడుగా ఉండి నా సన్నిధిలో నా మాట విని వణుకునో వాడినే నేను దృష్టిస్తాను. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నటువంటి నీవు కూడా ఒక దీనుడుగా ఉండాలి, ఒక దీనురాలుగా ఉండాలి. ఏవా భక్తుడు చెప్తాడు, నేను దీనుడునయ్యా, నేను దరిద్రుడునయ్యా, చెవియెక్కి నా ప్రార్థన ఆలకించమని కీర్తనకారుడు తన కీర్తనలో చెప్తూ ఉన్నాడు. ఎవరైతే దీనులుగా ఉంటారో, ఆత్మలో దీనత్వం కలిగి ఉంటారో మరి వారినే దేవుడు దృష్టిస్తాడని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడి యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఆయన వణికేటువంటి వారి మీద ఆయన దృష్టి పెట్టేటువంటి వాడని లేఖనం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకొక విషయాన్ని కూడా సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ కీర్తన 11వ చరణాన్ని చూడండి. 2వ కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవుడికి స్తోత్రాలు. ఎట్లా వణకాలట చెప్పండి? అలాంటి యొక్క అనుభూతిని నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ప్రభు దగ్గర వణకాలి. నా స్థితి ఏ పడుతుంది, నేను ఎంతటి వాడు, నాలో ఏముంది ప్రభు, ఏ అర్హత ఉంది ప్రభు అని ప్రభు యొక్క సన్నిధిలో మన మనస్ఫూర్తిగా మన హృదయాన్ని కుమ్మరించి ప్రభు దగ్గర కన్నీళ్లు కార్చాలి. లేఖనం సెలవిస్తుంది, భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో గడగడ వణకవచ్చు. గడగడ వణికేటువంటి వారు కరువైపోయారు. ఏదో ప్రార్థన అంటే ఆహ్లాదకరంగా వచ్చాము పోయాము అనేటువంటిదిగానే చూడగలుగుతూ ఉన్నాం. భక్తిని మడత పెట్టేసి మరియు దాన్ని ఆ విధంగా ఉంచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో వణకమని చెప్తూ ఉంది. ప్రభు సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు అలాంటి యొక్క విధేయత, అలాంటి యొక్క వినయము, అలాంటి యొక్క నమ్రత మనం నేర్చుకోవాలి అనేది దేవుని యొక్క వచనాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. గడగడ వణికేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి వణికేటువంటి మనస్సు కలిగి ఉంటామో ఆ దేవాది దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉంటాడు. ప్రభు మన వైపే చూస్తాడు, నీ వైపే చూడాలి. దేవుడు నిన్నే బలపరచాలి, నిన్నే ధైర్యపరచాలి. నీ స్థితినే చూడాలి అంటే ఇదిగో నీ వణికే విధంగా ఉండాలి, కడగడ వణికే విధంగా ఉండాలి. ఆయన సన్నిధానంలో ఒక విశ్వాసంతో కూడిన ఒక బిడ్డగానే ఉన్నప్పుడు ఆయన నీ వైపు చూస్తాడనేది దేవుని వచనాన్ని బట్టి ప్రభు సన్నిధులు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట మనం చదవచ్చు. 2వ అధ్యాయం 12వ వాక్యంలో అక్కడ అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, భయముతోనూ వణుకుతోనూ మీ స్వరక్షణ కొనసాగించుడి అనే వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు. మనం రక్షింపబడినటువంటి బిడ్డలం, బాప్తిస్మం పొందినటువంటి బిడ్డలం, యేసు రక్తము చేత కడగబడినటువంటి ప్రజలం, ప్రతి నెల పల్లారంలో ఇదిగో పాలు పొందుతున్నటువంటి బిడ్డలం. అయితే మన జీవితాలు ఏ విధంగా ఉండాలి, మన బ్రతుకులు ఏ విధంగా ఉండాలి, మన విశ్వాసం ఏ విధంగా ఉండాలి, మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి, మన వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉండాలి వాక్యము సెలవిస్తుంది. ఇదిగో మీ విశ్వాసము, మీ రక్షణ ఏ విధంగా ఉండాలి అంటే భయముతో కూడినటువంటిదిగా, వణుకుతో కూడినటువంటిదిగా ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. భయముతోను వణుకుతోను మీ స్వరక్షణ దేవునికి ఇష్టం. సొంత రక్షణ, స్వరక్షణ, సొంత రక్షణ. దేవుని బిడ్డమైనటువంటి మన రక్షణ ఏ విధంగా కొనసాగింపజేసుకోవాలి,
ఏ విధంగా మనం ముందుకు సాగాలి, ఏ విధంగా మన విశ్వాస జీవితంలో ఓడిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా ఉండాలి అంటే భయముతోనూ వణుకుతోనూ మీ స్వరక్షణ లేక మీ సొంత రక్షణ కొనసాగించుకున్నాడని దేవుని వచనాన్ని బట్టి వాక్యం సరిస్తుంది. ఆఖరిగా ఇంకొక మాట చెప్తారు చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 33వ వాక్యంలో అక్కడ ఒక స్త్రీ గురించి వ్రాయబడింది. ఆ స్త్రీ మరియు ఆమె పాపము చేత పట్టుబడినటువంటి స్త్రీగా మనం చూడగలుగుతాం. చదవడమా? అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి. చూసారా, అక్కడ ఒక మాట ఏమని వాడబడ్డది అంటే ఆమె వణుకుచు ఉన్నట్టుగా చూడగలుగుతాం. 5:33లో ఆ మాటను మనం చదవగలుగుతాం. చదువునా 33వ వచనంలో, అదిగో వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనకు చెప్పినట్టుగా చూడగలుగుతాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయినదని, నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పింది. చూసారా, 12 సంవత్సరాల నుంచి మరియు రక్తస్రావము కలిగిన స్త్రీని కూడా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆమె 12 సంవత్సరాల నుంచి ఎంతో బలహీనతతో బాధపడుచు ఉన్నది. నేను యేసయ్య వస్త్రాన్ని ముట్టితే బాగుపడతాననుకొని యేసు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని ఆమె తాకినట్టుగా చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే వస్త్రము ముట్టినదో మరి ప్రభులో నుంచి ప్రభావం వెళ్ళిపోయినట్టుగా చూడగలుగుతున్నాం. నన్ను ఎవరో ముట్టారని ప్రభు చెప్తున్నాడు. బోధకుడా, ఇంతమంది ప్రజలు నీ మీద పడుతూ ఉన్నారు, ఎవరో ముట్టారని చెప్తున్నావు ఏమిటి? లేదు, బలహీనమైనటువంటి వ్యక్తులు ఎవరో ముట్టారని ప్రభు వెనక్కి తిరిగి చూసేసరికి ఆ స్త్రీ గడగడ వణుకుచూ ఉన్నది. దేవునికి స్తోత్రాలు. అదే మాట అన్నమాట. ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది. దేవుని బిడ్డలారా, నిజమే, ప్రభు యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సన్నిధిలో నీవు కూడా వణికే బిడ్డగా ఉండాలి. నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చే బిడ్డగా ఉండాలి. ఆ ఎదుట సాగిలపడేటువంటి బిడ్డగా ఉండాలి. అప్పుడే ప్రభు నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు అనేది దేవుని వచనాన్ని బట్టి మీకు ప్రభు యొక్క పేరట మీకు తెలియపరుస్తున్నాను. కనుక ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనం ప్రభుకి సాగిలపడి ఆయన సన్నిధిలో వణికి ఆయనకు పూజించి నమస్కరించేటువంటి బిడ్డలుగా మనం ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ